హిందూ పురాణాల్లో మహర్షి పరశురాముడు అత్యంత శక్తివంతుడైన విష్ణు అవతారంగా ప్రసిద్ధి చెందాడు. ఆయనను క్షత్రియ వంశ నాశనం చేసిన యోధుడిగానే కాకుండా ధర్మ పరిరక్షకుడుగాను స్మరించుకుంటారు. పరశురాముడు కేవలం యుద్ధవీరుడే కాకుండా వేద శాస్త్రజ్ఞుడు, ధ్యానవంతుడు, సమాజ నిర్మాణంలో భాగస్వామి కూడా. ఆయన సృష్టించిన నియోగ బ్రాహ్మణులు అనే వర్గం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో మహర్షులు, యోధులు, క్షత్రియులు, వాణిజ్య వర్గాలు, శిల్పకారులు సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. యజ్ఞాలు, వ్రతాలు, ధార్మిక కర్మలు నిర్వహించడంలో బ్రాహ్మణులు కీలకంగా ఉండేవారు. అయితే కొన్ని ప్రాంతాలలో పూర్వం బ్రాహ్మణుల కొరత కారణంగా యజ్ఞాధిక కార్యక్రమాలు సక్రమంగా జరగలేకపోయేవి. ఆ కాలంలో పరశురాముడు క్షత్రియ వంశాల అహంకారాన్ని నాశనం చేసి భూమిని బ్రాహ్మణులకు దానం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. భూమి విస్తారంగా ఉన్నప్పటికీ బ్రాహ్మణుల సంఖ్య తక్కువగా ఉండడంతో నియోగ బ్రాహ్మణుల ఆవశ్యకత ఏర్పడింది. నియోగం అనే పదానికి అర్థం ప్రత్యేక పనికి నియమించబడినవాడు అని. పరశురాముడు యజ్ఞాలు, వేదాధ్యయనం, ధర్మ ప్రచారం జరగడానికి కొంతమందిని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి బ్రాహ్మణ కర్మలు నిర్వహించే విధంగా నియమించేవాడు. వీరినే నియోగ బ్రాహ్మణులు అని పిలిచేవారు. పురాణాల ప్రకారం వీరు మొదట క్షత్రియ లేదా ఇతర వర్ణాలకు చెందిన వారైనా పరశురాముడు వారిని శుద్ధి చేసి బ్రాహ్మణ ధర్మంలోకి తీసుకొచ్చాడు. వీరికి వేదపాఠం, సంస్కారాలు, యజ్ఞకర్మలు నేర్పించి సమాజానికి సేవ చేయించేలా చేశాడు. సమాజంలో వేద సాంప్రదాయం క్షీణించకుండా పరిరక్షించడమే లక్ష్యం. బ్రాహ్మణుల కొరతతో వేదాలు లుప్తమవకుండా వీరిని తయారు చేశారు. యజ్ఞాలు, వ్రతాలు, శ్రద్ధాదులు దేశమంతటా సులభంగా జరిగేలా చేశారు. ఈ విధానం ద్వారా వివిధ వర్ణాల మధ్య సామరస్యాన్ని పెంచారు. పరశురాముడు కేవలం యోధుడు కాదు, సమాజాన్ని వేద మార్గంలో నడిపించాలన్న దృష్టితో ఈ కులాన్ని ఏర్పరిచారు. స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం, కేరళ మహత్యం వంటి గ్రంథాలలో పరశురాముడి సమాజ నిర్మాణం, భూదానం, నియోగ బ్రాహ్మణుల సృష్టి గురించి ప్రస్తావన ఉంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో ఇప్పటికీ నియోగి లేదా నియోగ బ్రాహ్మణులు అనే వంశం పేరుతో కుటుంబాలున్నాయి. వీరి కుటుంబాలలో విద్య, పూజ విధులు, ధార్మిక కర్మలు ఇప్పటికీ ప్రధాన వృత్తులుగా కొనసాగుతున్నాయి. ఆలయ పూజారులు, వేద పండితులు, కర్మకాండ నిర్మాణులుగా ప్రసిద్ధి. గ్రామాల్లో మరియు రాజ్యాలలో ధర్మ నిర్వాహకులుగా గుర్తింపు పొందారు. చరిత్రపరంగా వీరు జ్ఞాన శాస్త్రాధ్యాయాలలో ముందంజలో నిలిచారు. పరశురాముడు సృష్టించిన నియోగ బ్రాహ్మణులు సమాజంలో ధర్మరక్షకులుగా, వేద సంప్రదాయ పరిరక్షకులుగా అవతరించారు. సమాజంలో జ్ఞాన, శాస్త్ర, కర్మకాండ సాంప్రదాయాలు నిలబెట్టడం కోసం పరశురాముడి దూరదృష్టిని ఈ కథ తెలియజేస్తుంది. ఈ విధంగా ఆయన కేవలం శౌర్యంతోనే కాకుండా జ్ఞానంతో కూడా మహర్షిగా నిలిచారు.